అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్లోకి చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా తాండవ రిజర్వాయర్లోకి 5 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం జలాశయంలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, మత్స్య సంపద పెరగడం ద్వారా మత్స్యకారులకు లాభదాయకంగా ఉండి వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ ఈ జిల్లాకు రాజైనా మీరు ఈ ఉపకారం ఖచ్చితంగా చేస్తే, రెండోది ఏంటంటే మా మండలంలో 3-4 సమస్యలు ఉన్నాయేమో. తమకు నేను ఒకసారి వస్తాను. నేను కాప్స్ మెంబర్ రజాక్ నా పేరు. 2-3 సమస్యలు ఉన్నాయి. నేను రిప్రజెంటేషన్ చేస్తానన్న ప్రవీణ్ ప్రకాష్ గారు. తర్వాత మళ్ళీ కూడా మా ప్రజల కష్టకాలు వినే వ్యక్తి ఎవరైనా మళ్ళీ కూడా ఒకసారి ఇచ్చేస్తున్నామమ్మా. ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు 5 లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది. ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకువచ్చి పెట్టడం జరిగింది. ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ వేస్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 30 విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము. అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం. మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు.